భారతీయ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ది అన్సెట్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం. నేను మీ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. గత కొన్ని రోజులుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదాలు రెండు. ఒకటి ఉపా చట్టం, రెండు ప్రశ్న రావణ్. ఏంటి ఉపా చట్టం? ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ముందుగా ఈ ఉపా చట్టం గురించి తెలుసుకోవాలి. దానికన్నా ముందుగా మీరు గనక మన ఛానల్కి మొట్టమొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్నటువంటి గంట బొమ్మ నొక్కండి. ఇక ముందు మనం వీడియోలోకి వెళ్తే, ఉపా అంటే UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. తెలుగులో చెప్పాలంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం. అయితే ఈ UAPA యాక్ట్ 1967 సంవత్సరంలో భారత ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి ఉద్దేశం ఏమిటంటే ఉగ్రవాద కార్యకలాపాలను నివారణ చేయాలని, అలాగే దేశ సమగ్రతను కాపాడాలని, అలాగే దేశాన్ని ఎవరైతే విభజించాలనుకుంటున్నారో వారిని శిక్షించటానికి, ఇలా మెయిన్ ఉద్దేశాలతోటి ఈ యొక్క చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. 2004లో ఉగ్రవాదానికి సంబంధించిన విషయాన్ని ఈ యొక్క చట్టంలో యాడ్ చేశారు. అలాగే 2008లో ముంబై అటాక్ జరిగిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని బాగా కఠినతరం చేయడం జరిగింది. అలాగే 2012లో ఎవరెవరైతే ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకు, తీవ్రవాద సంస్థలకు ధనాన్ని సమకూరుస్తారో వారిని కూడా ఈ యొక్క చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇక చివరిగా 2019లో ప్రభుత్వ సంస్థలతో పాటుగా వ్యక్తులను కూడా ఉగ్రవాదిగా ప్రకటించేటువంటి అధికారాన్ని ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఉపా చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఉగ్రవాద సంస్థలను కూడా నిషేధించవచ్చు, అలాగే ఉగ్రవాదానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు, అలాగే దర్యాప్తు కోసం ఎక్కువ సమయం పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో బెయిల్ రావడం కూడా చాలా కఠినంగా ఉంటుంది. అటువంటి కఠినమైనటువంటి చట్టం ఇది. దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దేశ భద్రతను కాపాడటానికి, అలాగే ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి, అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అరికట్టడానికి, అలాగే దేశ సమగ్రతను సంరక్షించడానికి ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు. ఈ యొక్క చట్టం ఉద్దేశం బాగున్నప్పటికీ దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దీని మీద ఎన్నో ఆందోళనలు, విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఈ యొక్క చట్టం కింద ఎవరైనా సరే కేసు కనుక ఫైల్ అయినట్లయితే వారికి బెయిల్ రావడం చాలా కష్టం. అలాగే విచారణ పూర్తి కాకముందే దీర్ఘకాలంగా నిర్బంధించేటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. అలాగే దానివల్ల ఈ యొక్క చట్టం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఎంతోమంది దీని మీద ఆందోళన వ్యక్తం చేశారు. కానీ దానికి ప్రభుత్వం ఏమని సమాధానం ఇచ్చిందంటే ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే కొన్ని కఠినమైనటువంటి చట్టాలు అవసరమని, అలాగే ఒకవేళ నిజంగా ఈ చట్టం కనుక దుర్వినియోగం అయినట్లయితే కోర్టులు వారికి రక్షణ కల్పిస్తాయని, కానీ ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం దేశ భద్రత అని చెప్పి భారత ప్రభుత్వం దీన్ని సమర్థించుకుంది. అయితే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే గత 5-6 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పేరేంటంటే ప్రశ్న రావణ్. ఎందుకు ఈ ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇంత కఠినమైనటువంటి ఈ ఉపా చట్టం కింద వేశారు అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం తెలుసుకోవాలంటే మీరు రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఆ వీడియోస్ ఇక్కడ ప్లే చేయట్లేదు, ఎందుకంటే మీ అందరూ కూడా ఒక 5-6 రోజుల నుండి ఆ వీడియోలు చూస్తూనే ఉంటారు. ఆ వీడియోలు మళ్ళా ప్లే చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, కాబట్టి ఆ వీడియోలు నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేయటం లేదు. అయితే ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక పర్సన్ అసలు పేరు బత్సలకూరి జోసెఫ్. ఈ బత్సలకూరి జోసెఫ్ అనేటువంటి ఒక సామాన్య వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ కంపెనీలో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి జాబ్లోకి వెళ్ళిన తరువాత అతని యొక్క ప్రవర్తన సరిగా లేనందున మహిళలపై అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన ఉన్నందుక అతన్ని ఉద్యోగంలోంచి తీసివేయడం జరిగింది. అలా బయటకు వచ్చిన ఆ జోసెఫ్ కొన్ని రోజులు అక్కడ ఇక్కడ చిల్లర వేషాలు వేసుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చివరికి ఈ యొక్క యూట్యూబ్లోకి వచ్చి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని, అలాగే
మరికొంతమంది ప్రముఖ వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ కొన్ని వీడియోలు చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఛానల్ పేరు ప్రశ్న అని ఛానల్ పెట్టాడు. ఆ ప్రశ్న ఛానల్ ద్వారా ఆయన మొదట్లో ఎంతో విశ్లేషకరమైనటువంటివి, అలాగే ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేయడము, ఇంటర్వ్యూలు చేయడము, సామాజిక సమస్యలపై చర్చించడము, ఇటువంటివి మంచి వీడియోలు చేశాడు. కానీ రాను రాను ఎప్పుడైతే అతనికి ఫాలోయర్స్ పెరిగారో అతనిలో కూడా కొద్దిగా అహంకారం పెరిగింది. అలాగే కొంతమంది శక్తుల యొక్క ప్రభావం వల్ల ఉండడం మూలనో లేదా స్వతహాగా ఆయనకి జన్మతః వచ్చినటువంటి క్రూరమైనటువంటి మానసిక పరిస్థితి వల్ల మరి తెలియదు. కానీ ఆయన ఏమైందంటే ఈ మధ్యకాలంలో వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయటము, అది కూడా విపరీతమైనటువంటి బూతులతోటి అందరినీ ప్రశ్నించడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాడు. మన రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. అందులో వాక్ స్వాతంత్రపు హక్కు, అలాగే భావ ప్రకటిత స్వేచ్ఛా హక్కు. అయితే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి లేదు. అలాగే భావ వ్యక్తీకరణ హక్కు ద్వారా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యక్తీకరించడానికి లేదు. ప్రతి దానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. నిజంగా మనం ప్రశ్నించాలంటే కేవలం ఒక డిప్యూటీ సీఎంనే కాదు, సీఎంనైనా కానీ ప్రధానమంత్రి అయినా కానీ చిట్ట చివరకు రాష్ట్రపతిని కూడా ప్రశ్నించేటువంటి హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే మనకి హక్కు ఉంది కదా అని చెప్పి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి దోషణలకు తిగడము, వారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని రాజ్యాంగం క్షమించదు. అయితే కేవలము యూట్యూబ్లో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకే ఇంత కఠినమైనటువంటి చట్టం కింద కేసు పెట్టారా అన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న. కానీ మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే ఇది కేవలము ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినందుకు కాదు. ఆయన అంతకుముందు కూడా ఎన్నో వీడియోల్లో దేశభక్తిని ప్రశ్నించేటువంటి వీడియోలు చేశాడు. అలాగే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోలు చేశాడు, నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోలు చేశాడు. అయితే ప్రతి దానికి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక హద్దు ఉంటుంది. రాజ్యాంగం కూడా ప్రాథమిక హక్కులు ఇచ్చింది, కానీ ఆ హక్కు కూడా ఒక హద్దు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము ప్రశ్న రావణకే కాదు, ఎంతోమంది యూట్యూబర్లు కూడా ఈ మధ్య హద్దులు దాటి మాట్లాడుతున్నారు. వారందరికీ ఈ కేసు ఇప్పుడు ఒక చెంపపెట్టు లాంటిది. ముఖ్యంగా హిందూ దేవీ దేవతల మీద ఈ మధ్య విపరీతమైనటువంటి అటాకింగ్ ధోరణి ఎక్కువైంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వేదాలను విమర్శించడం, దేవీ దేవతలను తిట్టడము ఎక్కువైంది. అయితే అటువంటి వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోండి, దాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోండి. మీరు విమర్శించండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, లేదా స్వామీజీని విమర్శించండి, లేదా మీకు ఏదైనా సరే ఒకటి అనుమానం ఉంటే ప్రశ్నించండి. అంతేకాని వారి మీద వ్యక్తిగత దోషణలకు దిగడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయడం చేస్తే మీ అందరికీ కూడా తప్పకుండా ఇదే గతి పడుతుంది. సరే, యూట్యూబ్లో కావచ్చు లేదా ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దోషణలకు పాల్పడినా, లేదా వారు ఎవరైనా సరే దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా, అలాగే తీవ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఎటువంటి వీడియోలు చేసినా, ఎటువంటి కామెంట్లు చేసినా వారందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆఫీస్లో సపరేట్గా ఒక ప్రాసెస్ ఏర్పాటు చేస్తున్నారు. వారికి నిజంగా మనం అభినందనీయం. ఇది కేవలము ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటువంటి హక్కు చాలా ముఖ్యమైనది. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏ హక్కు అయినా సరే, ఏ స్వేచ్ఛ అయినా సరే చట్టం పరిమితులకు లోబడి ఉండాలి. తర్వాత ఏదైనా సరే ఆ హద్దులు కనుక దాటినట్లయితే దానికి పర్యవసానం కోర్టే నిర్ణయిస్తుంది. మరి మీరేమంటారు?